తప్పించుకోలేని వ్యవస్థ, తప్పించుకోలేని దురావస్థ. చూసుకో ఏంది ఇది, ఏంది ఇది? ఇదే పల్లెటూరులో ఏమిటండి, సిటీలో అయితే కాదు. ఎక్కడిది? భూగర్భ మురుగు పారుదల పైప్ లైన్ పనులు గౌతమ్ నగర్ డివిజన్ వాసుల పాలిట శాపంగా మారాయి. పల్లెటూరు కాదు ఇది, హైదరాబాదు నడిబొడ్డున మల్కాజ్గిరి నియోజకవర్గంలో గౌతమ్ నగర్ డివిజన్లలోని. నేను పల్లెటూరు అనుకునేది. అభివృద్ధి చెందిన కాలనీలు అన్ని అభివృద్ధి చెందిన కాలనీలు అన్న పేరే కానీ చిన్నపాటి వర్షం వచ్చిన రోడ్లన్నీ మురుగుమయం కావాల్సిందే. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని మిర్జాలగూడ చిన్మయ్ మార్గ్ వెంకటాద్రి నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో 6 నెలల క్రితం నూతనంగా పైప్ లైన్ చేశారు. అయినా వర్షం వచ్చిన ప్రతిసారి మ్యాన్హోల్లు పొంగుతుండడంతో మురుగు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు పేర్కొంటారు. అయితే ఇక అంటే ఆడ ప్రజాప్రతినిధులు అధికారులు అనుకుంటారేమో, ఇన్నేళ్ళకెళ్ళి లేని పరిశాలు మీకు ఇప్పుడే వస్తుందా? ఇన్నేళ్ళకెళ్ళి మీరు అలవాటు అయ్యారు కాబట్టి ఇక మీరు అలవాటే, అట్లనే అలవాటు ఉందనుకుంటున్నామో, అలవాటు అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో వాళ్ళు. అందుకే ఇట్లుందేమో బహుశా ఇది. ఇప్పుడు పల్లెటూరులో కూడా లేదు ఇంత అధ్వానంగా, ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఇదే పరిస్థితి మీకు ఉంటే ఇక మీకు నాకు తెలిసి ఇక మీకు ఎప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం దీనికి దొరకనట్టుంది. ఇక ఒక పని చేయరు. ఇక మీరు మొన్న నేను పోయిన వార్తా కవరేజ్కి పోతే వాళ్ళు చెప్తారు ప్రజలు, మేము ఇక్కడ ఉండాలా, ఇల్లు అమ్ముకొని పోవాలంటే మేము ఎట్లా చెప్తామమ్మా? ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రజాప్రతినిధులు వాళ్ళని అడగాలి. మేము ఎట్లా చెప్తాం ఇల్లు అమ్ముకొని పోవాలంటే? ఇల్లు అమ్ముకొని ఎందుకు పోతారమ్మా? ఇక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ప్రజాప్రతినిధులు సో వాళ్ళు మీకు సేవ చేయకుండా సేవకులే కాబట్టి సో వాళ్ళని వచ్చి ఈ వర్షాకాలం పోయేంత కాలము వాళ్ళని వచ్చి మీతో ఉండమని చెప్పండి. ఉంటే వాళ్ళకు మీ సమస్య తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అనుకోవచ్చు, ఏకి చిన్నదానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారని కూడా వాళ్ళకి అనిపిస్తుందేమో. ఇప్పుడు అక్కడ ఉన్న సమస్య ఏంటి? అక్కడికి పోతే వర్షం పడ్డప్పుడు మొన్న పోతే ముక్కు ఖర్చు పెట్టుకున్నా ఆ స్మెల్ అసలు రాకుండా ఉండలేదు. ఇట్లా ఖర్చు పెట్టుకున్నా భరించలేని వాసన వస్తుంది, అంత ఘోరంగా వస్తుంది అక్కడ. ఏది ఈడ చిన్మయ మార్గు వెంకటాద్రి నగర్ వాసులు ఘోరం. వర్షం పడితే అయిపోయి వాళ్ళకి ఇట్లా టెన్షన్ దడ ఉట్టుకొస్తుంది వాళ్ళకు. సో మొన్న అంటున్నాను, మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, అసలు వర్షాలే పడొద్దని చెప్పి అంత భయపడుతున్నారు. సో చాలామంది వర్షాలు కావాలి, బోర్లకు నీళ్ళు వస్తాయని అంటున్నారు. కానీ వీళ్ళైతే వర్షాలు వస్తే మా పని అయిపోయాయి, ఇక మొత్తం బురద ఎక్కడి నుంచి లేనొచ్చి అదంతా వచ్చి ఇక్కడ మా ఇంటి ముందు జామ్ అయిపోతుంది. ఆ స్మెల్ భరించలేక 3-4 రోజులు అది క్లీన్ అయ్యే వరకల్లా మేమంతా ఏమంటారంటే అనారోగ్యానికి గురవుతున్నాం అని చెప్తున్నారు. ఆ దీక్ష లోపల మళ్ళీ వర్షం పడి మళ్ళీ అట్లనే వస్తుందంట. సో వాళ్ళు చాలా ప్రాబ్లం ఉందని చెప్పుకొస్తారు మన పాపం వల్ల అయితే.